ఫిబ్రవరి 6వ తేదీన గురువారం రోజున సింహరాశి వారికి జరగబోయేది ఇదే. మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది. అలాగే సింహరాశి వారి యొక్క అలంపూర్ జోగులాంబాదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9948253372. మీ ఎటువంటి సమస్యలున్నా 24 గంటలు పరిష్కారం లభించును. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ సింహరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అలాగే ఫిబ్రవరి 6వ తేదీన గురువారం రోజున ఏం జరుగుతుందో పూర్తి వివరణ మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, మొబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చి సూర్యుడు. సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా పట్టుదలగా ఉంటారు. ఖచ్చితంగా ఏదైనా సాధించాలి అంటే తర్వాత గొప్ప పట్టుదలతో ముందుకు సాగిపోతారు. ఈ యొక్క సింహరాశి వారు అత్యంత పట్టుదల ఉంటుంది. అలానే ఈ సింహరాశి వారికి ఈ సమయంలో అంటే గ్రహాల అనుకూలత వల్ల మీకు ఈ సమయంలో అన్నీ కూడా పాజిటివ్ ఎదురవుతూ ఉంటాయి. నెగిటివ్ ఏది కూడా ఉండదు. పూర్తిగా పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది. అంటే మీరు ఈ సమయంలో ఏది చేసినా కలిసి వస్తుంది. అంతకంటే ముఖ్యంగా మీరు ఈ సమయంలో కొన్ని రకాల అంటే మీ యొక్క ఆఫీస్లో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, లేదా ఇతర ఏవైనా సమస్యలు కావచ్చు, వాటి నుండి ఈ సమయంలో తొలగిపోతాయి. అంటే విముక్తి అనేది పొందుతారు. అంతేకాదు ఈ సమయంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. అనుకున్నటువంటి ఫలితాలు రావడం వల్ల గోచారం అనేది అద్భుతంగా నడుస్తూ ఉంటుంది. గోచార ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. మీకు ఈ సమయంలో కొత్త సమస్యలు ఉన్నా సరే వాటి నుండి విముక్తి అనేది లభిస్తుంది. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా బాగుంటుంది. మీరు ఆఫీస్లో మీ కొలీగ్స్తో కలిసి సంతోషంగా పనిని చేస్తారు. ఏ పని అయినా సరే పూర్తి చేసుకుంటూ ఉంటారు. కలిసికట్టుగా పనిని చేయటం వల్ల మీకు ఆఫీస్లో కూడా మంచి అంటే పేరు ప్రజ్ఞత అనేది ఉంటుంది. మీ కొలీగ్స్తో మీరు పని చేసే వారితో మీరు సంతోషంగా ఉండటం వారికి బాగా నచ్చుతుంది. మీరు ఎవరైతే ఉన్నారో సింహరాశి వారు మీ పై అధికారుల చేత ఈ సమయంలో ప్రశంసలు పొందుతారు. అంటే మీకు గోచార ఫలితం అనేది చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మీకు జీవితంలో మీకు ఎదురయ్యేటువంటి కొన్ని రకాల సమస్యల నుండి విముక్తి అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే వివాహాది కార్యక్రమంలో ఆటంకాలు ఉన్నటువంటి వారు కానీ, ముఖ్యంగా ఎవరైతే ఈ సింహరాశి వారు అత్తాకోడళ్ళ మధ్య సమస్యలతో కానీ, లేదా భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, లేదా కుటుంబ సమస్యలు కానీ, ఇలా ఏవైనా సమస్యలు ఉన్నా సరే వాటి నుండి కూడా విముక్తిని అనేది పొందుతారు. ఇతర ఏవైనా సమస్యలు ఖచ్చితంగా తొలగిపోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రతి సమస్య కూడా తొలగిపోయి విముక్తి అనేది లభిస్తుంది. అయితే దాని నుండి మీరు విముక్తి పొందుతారు. అలానే ఈ యొక్క సింహరాశి వారికి ఈ సమయంలో గోచారం అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఈ ఫిబ్రవరి నెలలో అనేక ప్రధాన గ్రహాల యొక్క రాశి చక్రం మార్పులతో కొన్ని రాశులు పరిస్థితుల మార్పు ఉండే పరిస్థితి కనిపిస్తుంది. గ్రహాలు ప్రతి నెల కూడా వాటి రాశిని అలాగే నక్షత్రాన్ని మారుస్తూ ఉంటాయి. దీంతో రాశి చక్రంలోని వివిధ రాశి జాతకులకు వారి యొక్క గ్రహాల బలాలను అనుసరించి ప్రత్యేకమైన ఫలితాలను సిద్ధిస్తాయి. అయితే ఈ సింహరాశి వారికి శని భగవానుడు తులారాశి వారికి 5వ ఇంటిలో సంచరిస్తున్నారు. కనుక ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో
ఫిబ్రవరి 6వ తేదీన గురువారం రోజునైతే ఆర్థిక జీవితంలో చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వ్యక్తిగత జీవితంలో వచ్చేసరికి వీరి యొక్క వ్యక్తిగత జీవితంలో చాలా రకాల మార్పులు అనేవి వస్తాయని చెప్పుకోవచ్చు. ఈ తులారాశి వారికి ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు ప్రతి ఒక్క పనిలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే మీ యొక్క కోరికలు కూడా నెరవేరే రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీరు ఆర్థికంగా బలపడతారు. మీ కుటుంబంలో ఆనందం అనేది వెల్లివిరుస్తుంది. అలాగే మీరు అనారోగ్యం నుండి కూడా బయటపడతారు. ఎప్పటి నుంచైతే మీరు అనారోగ్య సమస్యలతో బాధపడినట్లయితే దాని నుండి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తారు. భూమి లేదా వాహనం కొనుగోలు చేయాలన్న ప్రయత్నాలు కూడా నెరవేరుతాయి. కనుక ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఫిబ్రవరి 6వ తేదీన గురువారం రోజున సింహరాశి వారికి ఏం జరుగుతుందో, ఎలాంటి ఫలితాలు, గోచార ఫలితాలు ఎలా అనుసరిస్తున్నాయో పూర్తిగా తెలుసుకుందాం. 300 సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న ఈ అరుదైన యోగం ఈ రాశివారి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగులు రావటం, అలాగే పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయి. కష్టపడి పనిచేసే వారికి పదోన్నతి తగ్గుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం తలుపు తడుతుంది. విదేశాలకు వెళ్తున్నటువంటి వారికి ఈ సమయంలో గట్టిగా ప్రయత్నాలు చేసుకోవాలి. ఇక మీకు ఆర్థికంగా అడ్డు వస్తున్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తుల వ్యాపారం పని మీద దూర ప్రయాణం అనేది చేయవలసి ఉంటుంది. దీనివల్ల ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో అధికంగా సమయాన్ని వెచ్చించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. పోటీ పరీక్షలను సిద్ధపడుతున్న అభ్యర్థులకు మంచి ఫలితాలైతే వస్తాయి. డబ్బును పొదుపు చేయడంపై మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ తులారాశి వారికి వేరే వారికి డబ్బులిచ్చి ఇక రాదు అనుకున్న డబ్బు కూడా తిరిగి మీ చేతికి అందుతుంది. కనుక కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడి ప్రతి పనిలో కూడా విజయాన్ని అందుకుంటారు. అలాగే వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రాధాన్యత ఇవ్వండి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం, శివుణ్ణి దర్శించుకోవడం వల్ల మీరు అనుకున్నది కష్టపడి సాధించుకుంటారు. అందుకే భగవంతుడు తోడ్పడతాడు కాబట్టి మీరు శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోవడం చాలా మేలు జరుగుతుంది. కనుక ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఫిబ్రవరి 6వ తేదీన గురువారం రోజున వారికి జరగబోయేది ఇదే. అలాగే వారి యొక్క శుభ అశుభ ఫలితాలు కూడా ఈ విధంగా ఉండబోతున్నాయి. కనుక మీరు ఎక్కడున్నా సరే ఈ సింహరాశి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఈ వీడియో చూసి వెంటనే మీ శుభ ఫలితాలు ఏంటో తెలుసుకోండి. అప్పుడు మీరు ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.